ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. చాలా మంది మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలైంది సిస్టర్, కానీ గర్భఫలం లేదు, ప్రార్థించమని చాలా కమెంట్స్ పెట్టారు. చాలా సంవత్సరాలైందని చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు, చులకనగా మాట్లాడుతున్నారు. మేము ఎదురొచ్చినా కూడా ఏదో కీడు జరిగిద్దేమో అని అట్లా చూస్తున్నారని పాపం చాలా బాధతో చాలా మంది కమెంట్స్ పెట్టారు. అయితే గర్భఫలం కోసం ఎలా ప్రార్థన చేసుకోవాలో ఒక వీడియో పెట్టాం. దేవుడి కృపను బట్టి నేనేదో పెద్ద జ్ఞానవంతురాలు అని కాదండి, తండ్రి ఇచ్చిన ఆలోచన చొప్పునే పెట్టాము. ఒకసారి చూడండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. తండ్రి ఇచ్చే బహుమానం మనం పొందుకోవాలంటే ఒక మనిషిగా అంత గొప్ప సర్వశక్తి గల తండ్రి నోటి మాటతోనే ఈ సర్వ సృష్టిని కలుగజేసిన తండ్రి ఇచ్చే బహుమానం ఆయన పాదపీఠం కదా భూమి. ఆయన పాదపీఠం భూమి మీదున్న మనం పొందుకోవాలంటే అసలు మనం ఎలా ఉండాలి? మన ప్రవర్తన, మన చూపులు, మన జీవితం, మన నడవడి, మన మాటలు, మన ఆలోచనలు ఎలా ఉండాలి అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. భర్తకు లోబడి జీవించాలి, పెద్దవాళ్లకు లోబడాలి. అత్తమామలైనా అమ్మా నాన్నైనా ఎవరైనా సరే అందరితో, ఇరుగు పొరుగు వారితో, కుటుంబస్తులతో సమాధానంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ప్రతి ఒక్కరితో మనం సమాధానంగానే ఉండాలి. ఓర్పు, సహనం అలవాటు చేసుకోండి. పిల్లలు పెంచాలంటే చాలా ఓర్పు కావాలి, చాలా సహనం కావాలి. ఆ ఓర్పు సహనం మీలో ఉందా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒకవేళ మాటి మాటికి కోపం వస్తుందేమో, ప్రతిదానికి చిరాకు పడుతున్నారేమో, అలా ఉంటే పిల్లలు చూసుకోలేం కదా. ఒకవేళ ఆ ఓర్పు సహనం మనకు అలవాటు అవ్వాలనే దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడేమో, అలా ఆలోచించుకోండి. భర్త విషయంలో మీరు ఎలా ఉంటున్నారు, అత్తమామల విషయంలో ఎలా ఉంటున్నారు, అవన్నీ పరిశీలన చేసుకొని ఓహో ఇంకా నాలో సరైనవాల్సినవి ఉన్నాయి, అవన్నీ సరైన తర్వాత నాకు కావలసిన ఓర్పు సహనాన్ని నాకు అలవాటు చేసిన తర్వాత ఖచ్చితంగా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు అనే విశ్వాసంతో మిమ్మల్ని మీరు ప్రతిరోజు పరిశీలన చేసుకొని మార్చుకోండి. ఏమైనా లోటుపాట్లుంటే, దేవుడికి అభ్యంతరకరమైనవి ఉంటే, హృదయాన్ని కుమ్మరించిన ప్రతి విషయంలో జాగ్రత్తగానే ఉన్నారనుకోండి, హృదయాన్ని కుమ్మరించండి. తండ్రి పాదాలు పట్టుకొని విడిచిపెట్టొద్దు. ఖచ్చితంగా తండ్రి గర్భఫలం ఇస్తాడు. అయితే దేవుని కృపను బట్టి తండ్రి మన మీద జాలిపడి కనికరపడి ఎవరి గర్భాలను అయితే తెరిచాడో అతను బట్టి దేవుడికే స్తుతి మహిమ చెందాలి. గర్భఫలం పొందుకొని గర్భిణులు అంటే కడుపుతో ఉన్నవాళ్ళు ఎలా ప్రార్థన చేసుకోవాలి అనేది చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. తండ్రి ఇచ్చిన ఆలోచన నాకు తెలియదండి, ఎలా ఏం చెప్పాలి, ఏం వీడియో పెట్టాలి అని ఆలోచిస్తుంటే తండ్రి ఇచ్చిన ఆలోచన, నేను కాదు, తండ్రే మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రార్థన చేసుకున్నాను. తండ్రే లేపి కూర్చోబెట్టి చేపించేలా చేశాడు. ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో తండ్రే ఇస్తాడు. దేవుని కృపను బట్టి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు లేచి కుర్చీలో కూర్చొని, అంటే అప్పుడు నెలలు నిండినప్పుడు కదా, నేను ప్రార్థన చేసుకుంది డెలివరీకి 1 నెల ముందే భారంగా ప్రార్థన చేసుకుంది. మొదటి నుంచి కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ప్రేయర్ చేసుకున్నాను, అంత భారంగా చేసుకోలేదు. అంటే గర్భఫలం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞత, నార్మల్ డెలివరీ అవ్వాలి అంతే. ఆ 2 ముక్కలు చేసుకునేదాన్ని. ఇక డెలివరీ కోసం అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఎవరో వచ్చి తట్టినట్టే అనిపించింది. అంటే తట్టి ఇదిగో టైం 3 లేచి ప్రార్థన చేసుకో అని అన్నట్టే అనిపించింది. లేచి చూస్తే ఎవ్వరుండరు. అటు అమ్మ పడుకొని ఉండింది నా పక్కన, నాన్న నిద్రపోతూ ఉంటాడు, ఎవ్వరు లేరు. అప్పుడు టైం చూస్తే 3 అయ్యో ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి కదా అని ఇక వెళ్ళి సపరేట్గా కూర్చొని కుర్చీలోనే, మోకాళ్ళ మీద ఉండలేం కదా ఆ టైంలో, కూర్చొని బైబిల్ ఒక అధ్యాయం బైబిల్ చదువుకొని ప్రార్థన మొదలు పెడితే అసలు ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకుందామని కూర్చుంటా. ప్రార్థన గంటన్నర కూడా పట్టింది ఆ టైంలో. అసలు కన్నీరు ఎన్ని నీళ్లు ఆరిపోతాయి. అంటే ఆ ప్రార్థన నేను చేసిందైతే కాదండి, మన పక్షాన తండ్రి మొరపెడతాడు కదా పరిశుద్ధాత్మ. ఏం కావాలి,
ఈ దేనికోసం నేను కన్నీరు కార్చాలి, దేనికోసం నాకు ఏ అవసరత నేను కలిగి ఉన్నాను, దానికోసం ఎలా ప్రార్థన చేయాలి, అన్నీ కూడా తండ్రి చూసుకుంటాడు. కానీ మన ధ్యాస, మన ఆలోచన అంతా దేవుడి మీద ఉంచాలి. అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎవరికైతే ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిందో అప్పటి నుంచి ప్రతిరోజు కూడా మీరు ఏ పనిలో ఉన్నా ఖాళీగా ఉంటే ఇంకా దేవుడికి ఇంకా మొరపెట్టాలి. ఒకవేళ ఏదైనా పనులు చేస్తూ ఉంటే, ఈ టైంలో పనులు చేస్తేనే కాస్త బాడీ తేలికైతే కదా, పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు చెప్పిన మాట వినండి. పనులు చేసేటప్పుడు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ప్రార్థన చేసుకొని ఉంటారు గర్భఫలం కోసం. ఎంతోమంది దైవజనుల దగ్గరికి వెళ్ళుంటారు ప్రార్థన కోసం. ఎన్నో రోజులు ఉపవాసం ఉంటుంటారు, ఎంతో మందికి చెప్పుంటారు, ఎన్నో అవమానాలు పొందుకొని ఉంటారు గర్భఫలం లేదని. తండ్రి అవన్నీ చూసి, మన బాధ చూసి, మన ప్రార్థన విని, మన మీద జాలిపడి కనికరపడి గర్భాన్ని తెరిచాడు. ఇవన్నీ మీరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. పని చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఖాళీగా కూర్చున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, తినేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి, పడుకునేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి. అదే దేవుడికి ఎలా కృతజ్ఞత చెప్పాలంటే, తండ్రి చేసిన కార్యాలు. ఒకప్పుడు ఇంతకు ముందు నేను ఎన్ని అవమానాలు పొందుకున్నాను, ఎంత చులకనగా చేశారు, ఎంత అవమానకరంగా మాట్లాడారు అనేక మంది. వాళ్ళందరూ ముందు నా తండ్రి నన్ను హెచ్చించడానికి నా గర్భాన్ని తెరిచాడు. నా తండ్రి ఆ బహుమానం నాకు ఇవ్వడానికి నేనే పాటిదాన్ని. నేనెంత, నా భక్తి ఎంత. ఎన్నోసార్లు దారి తప్పిపోయాను, ఎన్నోసార్లు మాటకు మాట చెప్పాను, ఎన్నోసార్లు ఎవరైనా నా విషయంలో తప్పుగా చేస్తే వాళ్ళ విషయంలో నేను అదే తప్పు చేశానేమో. అవన్నీ కూడా నా తండ్రి పక్కన పెట్టేసి, అవన్నీ మర్చిపోయి నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారని, నన్ను చులకనగా చూస్తున్నారని నా మీద జాలిపడి, నా మీద దృష్టి పెట్టి నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు అని ప్రతి ఒక్కరండి, ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో ప్రతి ఒక్కరు ఈ మాట మనస్ఫూర్తిగా మీరు అనుకుంటే, మనసులో గుర్తు చేసుకుంటే కన్నీళ్ళు వస్తాయి. మామూలుగా రావు కన్నీళ్ళు, కృతజ్ఞతతో కన్నీళ్ళు వస్తాయి. అది తండ్రికి కావాలి. తర్వాత ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేస్తాము. కడుపులో ఉన్న బిడ్డ గురించి ఎలా ప్రార్థన చేయాలి? అయ్యా, మీరిచ్చిన గర్భఫలం, మీరిచ్చిన బహుమానమే నా తండ్రి. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను, ఎన్నో అవమానాలు పొందుకున్నాను, మీకు తెలుసు, సమస్తము తెలుసు. అందరి నోళ్ళు, అందరూ ఎవరైతే చులకనగా చూశారో, ఎవరైతే నవ్వుతా ఎగతాళి చేశారో వాళ్ళందరి నోళ్ళు మూపించారు. ఎందుకయ్యా నాపై ఇంత జాలి, ఎందుకయ్యా నా మీద దృష్టి పెట్టడానికి నేనే పాటిదాన్నయ్యా. అతను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో నా బిడ్డ, కడుపులో తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా జీవిస్తారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఏ దారిలో నడుస్తారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మీరిచ్చిన బహుమానం నా తండ్రి. పిండముగా ఉన్నప్పుడే నా బిడ్డ మీకు లోబడే మనసు, మీ మీద ఆనుకునే మనసు, మీకు నమ్మకంగా జీవించే మనసు, మీకు ఇష్టలుగా జీవించే మనసు నా ప్రభా నా బిడ్డకి ఇవ్వండి నా తండ్రి. చురుకుగా ఉండే బిడ్డలు నాకు అనుగ్రహించండి. మీ ఎడల భయం భక్తి కలిగిన బిడ్డలు నాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో మీ మీదే ఆనుకునే బిడ్డలు నాకు ఇవ్వండి అయ్యా. మీ చిత్తమే నా తండ్రి. ఏ బిడ్డ కావాలని, ఏ బిడ్డ ఇవ్వాలని మీరు నిర్ణయించి పెట్టారు. మీ చిత్తమే నా జీవితంలో జరగాలి. నా ఆలోచన, నా సొంత ఆలోచన కాదు తండ్రి. నార్మల్ డెలివరీని నాకు అనుగ్రహించండి. డెలివరీ టైంలో నాకు ఎలాంటి సమస్య రానివ్వరు నా తండ్రి. ఎందుకంటే గర్భఫలం మీరిచ్చిన బహుమానం నా ప్రభా. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాను, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను, ఎంతో మందితో ప్రార్థన చేయించుకున్నాను. నా మీద జాలిపడి కనికరపడి ఆ బహుమానం మీరిచ్చారు కాబట్టి ఖచ్చితంగా నా బిడ్డలకి ఏం కాదు. ప్రతి రిపోర్టు నార్మల్గా రావాలంటే అది మీ చేతిలోనే ఉందయ్యా. ప్రతి స్కానింగ్, బేబీ గ్రోత్ ఎలా ఉంది, ప్రతిదీ మీ చేతిలోనే ఉంది నా తండ్రి. నాలో ఉన్న భయాన్ని, టెన్షన్ తీసివేయండి అయ్యా. మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు నేర్పించండి తండ్రి. నా గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నా బిడ్డ బయటకు వచ్చిన తర్వాత, భూమి మీద పడ్డ తర్వాత మీకు లోబడి, మీకు ఇష్టలుగా, మీకు నమ్మకమైన వారుగా, మీ చిత్తానుసారంగా జీవించే
అటువంటి జీవితాన్ని నా బిడ్డ నా గర్భంలో ఉన్నప్పుడే అటువంటి ఆలోచన హృదయాన్ని నా ప్రభు నా బిడ్డ కలిగించున్నా తండ్రి అని ఈ ఒక్క ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా ఇదే ప్రార్థన నేను చేసుకున్నానండి. రోజు 1-2 గంటలు చేసే ప్రార్థన ఇదే. ఎందుకంటే మనం అన్ని సమస్యల గురించి మనం ప్రార్థన చేయొద్దు. ఇప్పుడు మనకున్న సమస్య అంటే మనకున్న అవసరత ఇదొక్కటే. ప్రెగ్నెంట్ దేవుడి కృపను బట్టి బహుమానం పొందుకున్నాం, గర్భంతో ఉన్నాం, గర్భఫలం పొందుకున్నాము. ఈ టైంలో మనం చేయాల్సిన ప్రార్థన, దేవుణ్ణి అడగాల్సింది ఇదొక్కటే. ఇక ఆర్థిక సమస్యలు కానీ లేకపోతే ఇక వేరే వేరే సమస్యలు కానీ ఏమీ పెట్టొద్దు. ఇదొక్కటి మనం అడిగితే మిగతా అన్నీ తండ్రి చూసుకుంటాడు. అవి మనం తండ్రికి చెప్పాల్సిన అవసరం లేదు. అడుగు వాటికంటే, ఊహించని వాటికంటే కూడా అధికంగా ఇవ్వగల శక్తి మన తండ్రికి ఉంది. ఒక్క బిడ్డ బయటకు వచ్చిన తర్వాత దేవుడికి లోబడాలి. ఒకవేళ నా గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ ఎలాంటి ఆలోచనతో ఉన్నాడు మీకు తెలుసయ్యా. ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచనలు అయితే, మీకు వ్యతిరేకంగా జీవించే మనసు ఒకవేళ కలిగి ఉంటే ఆ మనసు గర్భంలో ఉన్నప్పుడే మార్చివేయండి అయ్యా. మీకు లోబడి జీవించే మనసే నా బిడ్డలకు ఇవ్వండి అని మీరు అడగండి. నేను అడిగానండి దేవుని కృపను బట్టి. మీకన్నా నేను గొప్పదాన్ని కాదు, మీకన్నా నేను భక్తి గలదాన్ని, మీకన్నా జ్ఞానవంతురాలు కానే కాదు. తెలిసి తెలియని జ్ఞానమే నాకు. కానీ ఆ జ్ఞానంతో, ఆ తండ్రి ఇచ్చిన జ్ఞానంతోనే అడిగాను. ఆ ఒక్క మాటే ప్రార్థన చేసుకున్నా. నార్మల్ డెలివరీ, 2 డెలివరీలు నార్మల్ అయింది. చక్కటి బిడ్డలు ఇచ్చాడు తండ్రి. నేను అడిగాను, నాకు ఆ మాట ఎందుకు వచ్చిందో నాకు తెలియలేదు. చక్కటి బిడ్డలు, చురుకైన బిడ్డలు, బియ్యడలా భయము భక్తి కలిగిన బిడ్డలు, పాపము చేయకుండా పారిపోయే మనసు గల బిడ్డలు ఇవ్వమని అదే అడిగాను. లోకానికి వ్యతిరేకంగా ఉండాలి, పాపాన్ని అసహ్యించుకోవాలి. ఈ 4 మాటలేనండి దేవుడు ముందు పెట్టింది. నెల రోజులు, డెలివరీకి ముందు నెల రోజులు లేకపోతే ముందు ఆ నెల రోజులే ప్రార్థన చేశాను. కరెక్ట్గా నేను ఎలా అయితే అడిగానో అలాంటి బిడ్డలే నా తండ్రి నాకు ఇచ్చాడు. అలాంటి మనసుతోనే, ఎంత సున్నితమైన మనసులో బిడ్డలు అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అలాగే ఉండేది అనుకుంటారేమో, పెద్ద అయిన తర్వాత కూడా అదే మనసు కలిగి ఉంటారు. ఎందుకంటే ఆ మనసు మనమిచ్చింది కాదు, తండ్రి ఇచ్చిన మనసు. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేస్తామో, దేని గురించి అడుగుతామో అదే తండ్రి అనుగ్రహిస్తాడు. అదే ఇక పర్మనెంట్ చేస్తాడు. మన బిడ్డలు, కడుపులో ఉన్న బిడ్డల గురించి ఎలా ప్రార్థన చేయాలో జాగ్రత్తగా ఆలోచించుకొని నేను చెప్పినట్టు చేసుకోండి. ఇక ఏ బిడ్డ కావాలి అనేది అది దేవుడి చిత్తం. మీ చిత్తానికి, తండ్రి చిత్తానికి వదిలేయండి. ఎవరిచ్చినా నేను మనస్ఫూర్తిగా అంగీకరించే మనసు నాకు ఇవ్వండి అయ్యా. నా ఇంటి వారికి, నా కుటుంబస్తులకి మనస్ఫూర్తిగా అంగీకరించే మనసు ఇవ్వండి అయ్యా అని మీరు ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా దేవుని కాపుదల మీకు, మీ బిడ్డలకు ఉండింది. మంచి దేవుని ఎడల భయం భక్తి కలిగిన ప్రవక్తలు ఇచ్చాడు. బైబిల్లో మీరు చూస్తే చదివేటప్పుడు గర్భఫలం కోసం ప్రార్థన చేశారు చాలామంది. హన్నా చేసింది, రాహేలు చేసింది, లేయా చేసింది. అట్లా వాళ్ళు కూడా దేవుని కృపను బట్టి బిడ్డను పొందుకుంటారు. పొందుకున్న తర్వాత వాళ్ళ కృతజ్ఞత ఎలా చెప్తారు? దేవుని దయ వల్ల నేను ఒక కుమారుడి కంటిని, దేవుని దయ వల్ల నేను ఒక బిడ్డను పొందుకున్నారు అని తండ్రి చేసిన కార్యం గుర్తుండేలా పేర్లు పెడతారు. మీరు డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను చూసినప్పుడల్లా తండ్రి చేసిన కార్యం గుర్తు రావాలి మన కళ్ళకి. ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోకూడదు. నా బిడ్డలను చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. ఒక్క నెలే కదా నేను అడిగింది. నేను అడిగినా కూడా ఇటువంటి అర్హత లేదు నాకు. నేను అడిగినా కూడా నా తండ్రి ఇంత చక్కటి బిడ్డల్ని, ఇంత దేవుడికి లోబడే బిడ్డలు ఇచ్చాను. నేనే పాటిది అని, ఎంత గొప్ప మనసయ్యానిది అని ప్రతి దినము వాళ్ళని చూసినప్పుడల్లా కృతజ్ఞత. అలా మీరు అడగండి. ఖచ్చితంగా తండ్రి నార్మల్ డెలివరీ ఇస్తారు. తండ్రి మళ్ళీ దేవుడికి లోబడే బిడ్డలు మనసు మార్చివేయమని అడగండి. కఠినమైన బిడ్డలు నాకు వద్దు, కఠినమైన మనసు బిడ్డలకు వద్దయ్యా. మీ ఎడల భయం భక్తి కలిగిన మనసు, ఆ మనసుతోనే బిడ్డలను నింపి ఆ బిడ్డను అనుగ్రహించమని తండ్రిని అడగండి. ప్రతిరోజు 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోండి. మోకాళ్ళ మీద కూర్చోలేకపోతే కుర్చీలోనే కూర్చోండి, పర్వాలేదు. మన మనసు ఎంత మనస్ఫూర్తిగా అడిగావా అన్నదే తండ్రి చూస్తాడు. ఎలా అడిగామన్నది చూడండి. కాబట్టి ఈ మాటలు మీకు సరైనవి అనిపిస్తే ఇంకా అనేక మందికి పంపించండి. వాళ్ళని అలా ప్రార్థన చేసుకోమని చెప్పండి.
ప్రైజ్ ద లార్డ్.